వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ లక్కీ శ్రీ. మా రెసిపీ వచ్చి టమోటా రైస్తో ఈజీగా పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టడం ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, దాచిన చెక్క, మొగ్గ, ఇలాచి వేసుకుని సాజీరా, కసూరి మేతి, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 2 టమోటాలు కట్ చేసి వేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం, కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి. ఈ రైస్ ఫ్రై మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకుందాం ఒకసారి. ఐదు నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. టమోటా రైస్ రెడీ. ఇప్పుడు లంచ్ బాక్స్లోకి పెడదాం పిల్లలకు. ఇట్లా లంచ్ బాక్స్లోకి తీసుకుని టమోటా రైస్ వేసుకుని పెట్టుకోవాలి. అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకొని పెట్టుకోవాలి. లంచ్ బాక్స్ రెడీ. స్నాక్స్ ఐటెం వచ్చి పపాయ. కట్ చేసిన పపాయాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసిన వాటిని ఒక బాక్స్లో వేసుకోవాలి. బాక్స్లో వేసుకొని మూత పెట్టుకోవాలి. స్నాక్స్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.